ఈ విశ్వం కొన్ని కోట్ల జీవరాశులతో ముడిపడి ఉంది. వాటిలో వృక్ష జాతికి సంబంధించి 2 జంతు జాతికి సంబంధించి. ఈ వృక్ష జాతి జంతు జాతి మానవుని మనుగడకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అయితే వీటి పాత్ర లేనిదే మనిషి జీవన విధానాన్ని కోల్పోతాడు. జంతువులపై ఆధారపడి బ్రతికే వాళ్ళు కొంతమంది అయితే వృక్షాలపై ఆధారపడి బ్రతికే వాళ్ళు కొంతమంది. అయితే వృక్షాలనే జీవన విధానంగా మార్చుకొని బ్రతికే ఒక కులం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్. గౌడస్, వీరినే శెట్టి బలిజీలని కూడా అంటారు. వృత్తిని తల్లిగా భావిస్తారు. కాళ్ళకి బంధం, వెనక కుండ, నడుముకు కత్తుల పొది, నిత్యం చెట్లు ఎక్కి దిగే గీత కార్మికుల వేషం ఇది. వీరి వృత్తి మృత్యుతో పోరాటమే అనాలి. చెట్లు మీదకి ఎక్కిన వీరు పసిరిపాములకు, తేళ్లు, మండ్రగప్పలతో సహజీవనం చేస్తూ ఉంటారు. పాముకాటుకు గురైన, కాలు జారి చెట్టుపై నుంచి జారిపడిన మరణమే. ఈ కళ్ళు గీతను జీవన విధానంలో బతుకు తెరువుగా చేసుకున్నవారు చాలామందే ఉన్నారు. అయితే ఈ కులం ఎలా ఏర్పడింది, ఈ కులం వెనక ఉన్న చరిత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చరిత్రలోకి వెళితే గౌడ లేదా గౌడ్ బ్రాహ్మణ వంశానికి చెందిన వారు వీరు. గౌడ చరిత్ర ప్రకారం వీరు మూల పురుషుడు కౌండన్య మహర్షి, అలాగే పరశురాముడు కూడా కౌండన్య వంశంలోని వారు కాబట్టే ఉత్తర భారతానికి చెందిన గౌడ సరస్వతి బ్రాహ్మణులు పరశురాముణ్ణి వారి దైవంగా కొలుస్తారు. వీరికి పూర్వకాలంలో ఉపనయ సంస్కారములు, వేదాధికారము కలదు. కానీ కాలక్రమేణా కొన్ని చారిత్రక కారణాల రీత్యా వీరు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. వీరే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని, ఇంకొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉన్నారు. అనగా గౌడ సరస్వతి బ్రాహ్మణులుగా, గౌడ్ క్షత్రియులుగా, మరికొన్ని రాష్ట్రాల్లో సాధారణ కళ్ళు గీత కార్మికులుగా కూడా ఉన్నారు. వీరి ఆరాధ్య దైవం శివుడు, విష్ణువు, ఆదిశక్తి రేణుకాదేవి. వీరి వంశ ఆవిర్భావము బ్రహ్మదేవుని నుండి. ఆత్రి మహాముని వారి వంశం వారే కౌండన్యుడు. అతని వారసులే పంచగౌడులు, అనగా పంచ ఋషులు. క్రమంగా ఆత్రి మహర్షి నుండి మొదలై కౌండన్యుడితో ప్రాచుర్యంలోకి వచ్చి కౌండన్య వంశవృక్షమే నేడు దేశం మొత్తం శాఖోపశాఖలుగా విస్తరించబడ్డాయి. వీరు కళ్ళు తీసే తాటి చెట్టు గురించి పురాణాల్లో ప్రస్తావించబడింది. తాళపత్ర గ్రంథాలు అనగా తాటి చెట్టు మేలు రకం తాటి కమ్మలు అని అర్థం. అసలు చరిత్ర అనేది ప్రతిదీ తాళపత్రాలపైనే రాయబడింది. పోతునూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము కూడా దీనిపైనే రాయబడింది. అన్నమయ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ 32,000కు పైగా తాళపత్రాల గ్రంథాలపైనే కీర్తనలు రచించారు. ఇక కళ్ళు చరిత్ర చాలా పురాణాల్లో అమృతం అని, సూరపానకం పేరుతో ప్రస్తావించబడింది. దేవతలు సేవించినట్లు దానవులు కళ్ళు కోసం దేవతలతో యుద్ధాలు చేసేవారని పురాణాల్లో దీనికి ఆధారం శుక్రాచార్యుడు. హిందూ పురాణాల చరిత్రలో ప్రస్తావించబడింది. ఆదిశంకరాచార్యులకు ముందు బ్రాహ్మణులు యజ్ఞయాగాదులలో పశుబలి చేసి గౌడుకం సేవించేవారు. ఆ ప్రక్రియని పూర్వమీమాంస పద్ధతి అని అంటారు. ఋగ్వేదం ప్రకారం దేవతలను సంతుష్టులు పరిచేందుకు చేసే క్రతువది. యజ్ఞయాగాదులకు సరిపడ గౌడికం సరఫరా చేసే బ్రాహ్మణులైన శ్రీ కౌండన్య ముని వారసులైన వారే నేటి గౌడ కులస్తులు.
అప్పట్లో ఆదిశంకరాచార్యుల వారు హిందూ మత పునరుద్ధీకరణలో భాగంగా యజ్ఞయాగాదుల్లో వాడే క్రతువులలో ఉపయోగించే పూర్వమీమాంస పద్ధతిని తిరస్కరించి ఉత్తరమీమాంస అనే శుద్ధ సాకార క్రతువు అనే పద్ధతిని ప్రవేశపెట్టడంతో గౌడికం అనగా కళ్ళు సరఫరా చేసే గౌడ బ్రాహ్మణులు తమ వృత్తిని కోల్పోయారు. కొందరు గౌడ బ్రాహ్మణులు మాత్రం తమ కుటుంబ జీవనోపాధి కోసం పూర్వకాలం నుండి ఆచరిస్తున్న బ్రాహ్మణికాన్ని వదిలి శూద్రుల కొలకు గౌడికం అనగా కళ్ళు సరఫరా చేయడంతో తమ బ్రాహ్మణ తత్వాన్ని వదిలి శూద్రవర్ణంలో కలిసిపోయారు. అంతరించిపోతున్న చేతివృత్తులు, వెనకబడి ఉన్న కుల చరిత్రల గురించి వీడియోల ద్వారా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చివరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.